Hi guys, my name is Pradeep from Hyderabad. I love traveling, so as part of that, last weekend Bogota Waterfalls Kilamandi. Bogota Waterfalls is located in Telangana, somewhere close to Warangal. And Hyderabad నుంచి వచ్చేసేసి it's like Warangal 3 hours journey around, and అక్కడ నుంచి 140 kilometers is Bogota Waterfalls. And the drive is amazing. I'm actually we've actually planned for 1.5 day. And the stay rest all details in the description lo link pedtanu how to book the room and all. So let's check it out. Let's go into the walk. మా కంప్లీట్ ఫుడ్ ఫర్ ద ట్రిప్ ఇంట్లో నుంచి మేము ప్రిపేర్ చేసుకెళ్ళాము. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రాపర్గా ఇంటి నుంచే, జస్ట్ టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇన్ దిస్ పాండమిక్. డూడ్, విఎల్సీ మీడియా ప్లేయర్, జాగ్రత్త, రోడ్ బ్రేక్ అయినట్టుంది, కేర్ఫుల్. వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ ఫ్రెండ్ హౌస్ ఇన్ వనసరిపురం. ఐ హోప్ యూ షుడ్ బి రెడీ బై నౌ. No, it's Corona time. So finally we are having breakfast here somewhere near Bongiri Fort. You can see there. So this Rakesh Bala has got idlis for us. Nice, soft and delicious. వాడు నడిపే బండి రాయలేని పిండు వాడి చూపుల్లో చదువే రాట్రెండు మాకు చిన్న 500 మీటర్స్ స్ట్రెచ్ కొంచెం ఇబ్బంది కలిగింది. ఫ్రమ్ ఇది యాక్చువల్గా స్టేషన్ గన్పూర్ దగ్గర కొంచెం రోడ్ వైడనింగ్ కాన్సెప్ట్ జరుగుతుంది అక్కడ. సో దానివల్ల కొంచెం నౌ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు కాజీపేట్. పోలీస్ అంకుల్ వితౌట్ హెల్మెట్, కమ్ ఆన్, దిస్ ఇస్ నాట్ ఫేర్. సో కాజీపేట్ జంక్షన్ ఇది.
సో ఆ లోపలికి వెళ్తే కాజీపేట్ స్టేషన్ వస్తుందంట. రూట్స్ ఆర్ గుడ్. ఏమని చెప్పాలా? Hey guys, just వరంగల్ దాటి ములుగు వచ్చాము and the scenic was very good, amazing. We have stopped for some pictures here, photographs. So super scenic picture ఇది. So one has to stop. ములుగు just stop అయ్యామంతే. డౌన్ అయ్యి Yeah, and another how many kilometers? 80 kilometers more for 80 ఫర్ బొగతా. బొగతా వాటర్ ఫాల్స్ ఇంకా 80 kilometers ఉంది. Let's catch up there. గొప్ప కళాకారుడు ఇక్కడ ఎవరో రోడ్డు మధ్యలో ఇల్లు కడుతున్నాడు. ములుగు దాటిన తర్వాత ఇది కొంచెం నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్ కూడా లేదు. ఇది కొంచెం రోడ్ బాగోలేదు. అదర్వైజ్ కొంచెం 4 మీటర్స్ రోడ్ బాగాలేదు. గైస్ ఎటూరు నగరం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. అండ్ ఆల్మోస్ట్ 60 kilometers ఇంకా డెస్టినేషన్ ఉంది బొగతా వాటర్ ఫాల్స్కి. అండ్ ఇక్కడ రోడ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ ఫుల్లీ కవర్డ్ విత్ ఆల్ ది వుడ్స్. సో చాలా బాగుంది. సో లెట్స్ స్టాప్ సమ్వేర్ ఫర్ అ గుడ్ ఫోటోగ్రఫీ అండ్ లెట్ మీ షో సమ్ వ్యూస్. మంచిగా తింటున్నారు లోపల కూర్చొని. ఇచ్చేది ఏం లేదు, కొంచెం కూర్చొని మంచిగా వేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక లోకల్ ట్రైబల్తో మాట్లాడదాము. వారు మనకి ఇక్కడ లోకల్ విశేషాలు వివరిస్తారు. అతని పేరు కొండగోపాల్ స్వామి. కొండగోపాల్ స్వామి సార్ చెప్పండి సార్. సో ఇది గోదావరి రివర్. ఇది ఇట్ సైడ్ నుంచి వస్తుంది అండ్ గోయింగ్ టువర్డ్స్ దాట్ వే. అండ్ నదర్ 10-15 kilometers బొగతా వాటర్ ఫాల్స్ ఉంది. బట్ ఈ స్ట్రెచ్ మాత్రం ఆల్మోస్ట్ 10 kilometers మనకి రివర్ స్ట్రెచ్ ఉంటుంది. 12 kilometers, mostly 20 kilometers max. ఏది బొగతా వాటర్ ఫాల్స్ ఇంకా 20 kilometers ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి. అక్కడ టీ జంక్షన్ నుంచి లెఫ్ట్ చిన్న విలేజ్ ఒకటి ఉంది అక్కడ. ఓకే. ఆ విలేజ్ నుంచి లోపలికి రైట్ వెళ్ళాం. ఓకే. కొండపల్లి ఏదో ఉంది అక్కడ. అక్కడ నుంచి రైట్ లోపలికి టువర్డ్స్ బొగతా ఫారెస్ట్ రేంజెస్ అంతా. అక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ లోకల్స్ ఎవరితో మాట్లాడుతున్నాం మనం? లోకల్ ట్రైబల్తో మాట్లాడుతున్నాం కదా. సో ఫైనల్లీ ఇక్కడ టికెట్ కోసం ఆగాము సందర్శించు వేళలో. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే. సో మార్నింగ్ 9 నుంచి 5 వరకే విజిటింగ్ అవర్స్. ఆఫ్టర్ తర్వాత వస్తే ఇంకా బిస్కెటే. సో బొగతా జలపాతం అటవీ శాఖ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బొగతా జలపాతం సందర్శించే పర్యాటకులు ఈ కింది నిబంధనలను పాటించాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, 10 సంవత్సరాల లోపు మరియు 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు అనుమతి లేదు. నీటి కొలను మరియు ఈత కొలలో దిగడం నిషేధించబడినది. ప్లాస్టిక్ నిషేధించబడినది. మద్యపానం నిషేధించబడినది. ఎలాంటి మొక్కలను కానీ వస్తువులను కానీ ధ్వంసం చేయరాదు. పై నిబంధనలను అతిక్రమించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం గంటల వరకు. టికెట్ ఎంత ప్రైస్? పర్ హెడ్ 20 rupees, కార్కి 50 rupees. ఓకే. గెట్ సెట్ గో టు ద మీల్. సో బొగతా రీచ్ అయిన తర్వాత వీ హ్యాడ్ నో టైమ్. సో వీఆర్ క్విక్లీ ఫినిషింగ్ అవర్ లంచ్. సో లంచ్కి పూరి మిస్టర్ గోచి అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. పొద్దున్న ఇడ్లీ మన రాకేష్ అని చెప్పాను. సో ద క్రెడిట్ గోస్ టు జయ గారా? పొద్దున్న నాగేసి వచ్చిందాక దీనికి జయ గారు. ఓకే జయ గారు, థ్యాంక్ యూ ఫర్ ద మీల్. తిన్నాక ఎలా ఉందో చెప్తామండి. హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ ద హోల్ డ్రైవ్ టిల్ హియర్? తింటూ మాట్లాడాలరా, మల్టీ టాస్కింగ్. But I did not find any tea stall or chai. చాయ్ కావాలి వీడిది. Get tea from home and have it. He usually disappointed me. Yeah. We have seen stalls but we didn't risk to have tea. Venu,
పొట్ట కొంచెం లోపడగాను అదే శభాష్. సరే ఇప్పుడు వాడు పాప పుట్టినారు మనకి. బాబు సారీ ఎక్కడ ఫోటో చెప్పిన. కొద్దిగా వచ్చిందిరా నాకు కూడా కొద్దిగా. సో దిస్ ఈస్ ద వే దట్ వీ హ్యావ్ టు వాక్. కార్లన్నీ కూడా ఇక్కడే పార్క్ చేయాలి. స్లిప్పరీ ఉంది కొంచెం బికాస్ ఆఫ్ రైన్స్ అండ్ ఆల్. హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. జాగ్రత్త. I think you can hear the sounds and guess what is there. So usually falls ఆ పైన అంచు నుంచి పడాలి, బట్ ఫర్ సమ్ రీజన్ రైన్ ఫోర్స్ ఎక్కువ లేదు, వాటర్ ఫోర్స్ ఎక్కువ లేదు, అండ్ దిగనివ్వట్లేదు డ్యూ టు కరోనా అండ్ ఆల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో జస్ట్ ఫాల్స్ చూసి వెళ్ళిపోవడం అంతే. స్టోన్స్ అనే స్లిప్పరీ స్టోన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా నడవాలి వచ్చినప్పుడు. వాటర్ ఫాల్ రీచ్ కావడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా క్రిటికల్గా ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బాయ్స్. So we finally reached Harita Hotel SS Tadwai, sorry. So ikkade memu untunnam stay. Let's see how the stay is going to be. There are a lot of people who have come in. So Harita Hotel ila undi. Lopal chala neat ga baga undi. Ekdam A class. ప్రదీప్ వచ్చాడని చెప్పావా? ఇక్కడ కూడా సిగ్నల్ లేదురా. వాట్ ఆర్ టాకింగ్. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ తెలంగాణ టూరిజం తడవాయి స్టేస్. ఇంకా రూమ్స్ అలొకేట్ అవ్వలేదు, అవగానే ఐ టేక్ కంప్లీట్ కవర్. థ్యాంక్ యూ. Here you go. Finally, after a long drive, we reached our nest of the day. So this is Tadwai Huts by Harita Government Resorts. Pretty much cool, hygiene, neat. This is just $1,000 per night, per day. It's like check-in time is morning 9 to 9 a.m. Next day morning 9 a.m. వరకు. So we are comfortable. మేము 2 rooms book చేసుకున్నాం. మార్నింగ్ జాబ్కి వెళ్దామంటే ఇగో వీడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఒకటే అరుస్తున్నాడు. గ్యాంగ్ వేసుకుని కూడా వచ్చాడు, గ్యాంగ్ అంతా ఇప్పుడే వెళ్ళిపోయింది. సో మేము జాబ్కి వెళ్ళాలా వద్దా? సార్ మీ ఫ్యామిలీతో మీరు పక్కకి వెళ్తే మేము జాగింగ్కి వెళ్తాం సార్. ఓ సారు మేడం, సారీ మేడం. అమ్మా అవి కూడా వచ్చిండు. అమ్మో డోర్ పెట్టిందా? అరే డోర్ పెట్టిందా? అరే డోర్ పెట్టింది. మా చెడ్డిగాడు వీడికి మసాజ్ కావాలంట, మసాజ్ లేదా బయట రాడంట. మరి డైలీ ఎవరు చేస్తారో మరి వీడికి. పాయింట్ టు బి నోటెడ్. సో రైట్ నాకు కొంచెం వీడియోకి
ఇష్యూస్ అయినాయి అనమాట. ఐ కుడెంట్ క్యాప్చర్. సో దిస్ ఈస్ ది రూమ్ దట్ వీ వర్ యాక్చువల్లీ స్టేయింగ్. చాలా బాగుంది ఇది రిసార్ట్. సో కార్ పార్కింగ్ అయితే జబర్దస్త్గా ఇచ్చాడు. పార్కింగ్ అంతా కూడా సూపర్గా ఇచ్చాడు. అండ్ కాటేజెస్ టు కాటేజ్ కూడా చాలా గ్యాప్ ఇచ్చాడు. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. చాలా ప్లెజెంట్గా ఉంది, గ్రీనరీ. ఇదే మేమున్న కాటేజ్. సో ఇది ఫ్రంట్ వ్యూ, పార్కింగ్ అంతా కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ నుంచి రేర్ వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్. సో ఆ కనిపిస్తున్న ట్యాంకే మిషన్ భగీరథ ప్రాజెక్ట్. అది లోకల్స్ చెప్పారు. లెట్స్ సీ ఆర్ ఫోక్స్ వాట్ డూయింగ్. నవీన్ చీ. సో మాకు లగేజ్ ఎక్కువ ఉండిందండి, బికాస్ కంప్లీట్ ఫుడ్ మేము ఇంటి నుంచి ప్యాకేజ్ చేసుకుని తీసుకొచ్చాము. కంప్లీట్ ఫర్ 1.5 day ఇంక్లూడింగ్ వాటర్. సో మామూలు మార్నింగ్ చాయ్ కోసం బయటకు వెళ్ళామంటే వెళ్తున్నాం. టీ గన్ వచ్చి కప్పు మర్చిపోయారు. సో రిస్క్ ఫ్యాక్టర్ కదా అని చెప్పి నేను కప్స్ తీసుకెళ్తున్నాను. వాడు కాఫీ ఇట్లా పెడితే పోసుకొని తాగడానికి. 3 cups 3 people ఉన్నారు, నాకు లేదు. సో ఇదే మేము టీ కోసం వచ్చిన హట్. 200 meters ఫ్రమ్. మేము వాళ్ళతో ఏ కాంటాక్ట్ లేకుండా మా కప్స్ మేము క్యారీ చేస్తున్నాము. లైక్ హౌ వీ క్యారీడ్ అవర్ ఫుడ్ ఫర్ సేఫ్టీ రీజన్స్. లుక్ ఎట్ దిస్. ఓ మై గాడ్, వీళ్ళు బీర్లు అమ్మేస్తున్నాడు. బా, వీడు పోసేసాడు. అదే టీ కింద పోసేసాడు. లుక్ ఎట్ దిస్. ఓ మై గాడ్, ఫారెస్ట్ అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చింది అమ్మేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీవేర్ ఇది అవైలబుల్ ఉంది. అది కూల్ డ్రింక్ మేము కావాలన్నారు. సో ఫర్ దోస్ హూ ఆర్ వరీడ్, నీడ్ నాట్ టు వరీ అబౌట్ దిస్ స్టఫ్. నవీన్ ఎలా ఉంది టీ? సో లుక్ ఎట్. ఇక వండుకోవాలిగా, తప్పదు, బయట ఫుడ్ తినలేము. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పతంజలి ఆటా నూడిల్స్. అయినాక మళ్ళీ చూపిస్తా ఎలా అయిందో. వెరీ కాన్షియస్. అదే అప్పుడు ఇంక దాని పని మాట్లాడా ఇట్రా అక్కడే ఉన్నాడు. మొత్తానికి మాట్లాడదు కదా కాన్సెప్ట్. అక్కడ వినగలిగేంత వరకు మాట్లాడమని అంతే. అంటే కరెక్ట్గా చెప్పినాం. సో మాట్లాడుతున్నారా ఇక్కడ ఆఫీస్? And finally the time has come to vacate. We are vacating this place now. It's almost 10 AM in the morning. We were supposed to vacate this by 9 కదా. చెక్అవుట్ టైం 9 కదా. బట్ 9 అయితే 10కి చెక్అవుట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్. మనకి బాగా ఉంది. Now we are heading towards Laknavaram lake actually. So surrounded by hills. Hills మధ్యలో ఈ లేక్ ఉంటుందంట. సమ్ ఎక్సైటింగ్ ఉంటుంది. Government actually developed some huts and all. Let's go and watch there. Yeah. ఫీల్ అవుతున్నాను. ఎంత బాగుంటుందంటే భలే ఉంది. చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా పుల్లి ఉన్నాడు. కొండగాడు పుల్లికొండ పుల్లి పెట్ట బుజ్జి పెట్ట మార్చాలి దానికి. పుల్లికొండ బుజ్జి కొండ ఆడే మా సొండ్రకొండ.
50 rupees ticket anta to enter into the Laknavaram. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందండి లోపలికి? హాఫ్ కిలోమీటర్. థ్యాంక్ యూ. Here we go, Laknavaram Lake, surrounded by mountains, hills. What a pleasant And forest. and thick ఇది మాదే చిక్కి లాక్కొని వెళ్ళిపోయింది. ఇది నవీన్ గాడు వల్ల వేస్ట్ అయింది ఒక చిక్కి. ఫుడ్ ఐటమ్స్ అస్సలు క్యారీ చేయకండి, చాలా కోతులు ఉంటాయి. ఇగో అక్కడ నుంచి ఎలా చూస్తున్నాడు చూడు. ఎంజాయ్. హీట్ సో ఇక్కడ నుంచి మనకి ప్యాకేజెస్ ఉన్నాయి లక్నవరం నుంచి. ఇగో ట్రెక్కింగ్ అని, లేక్ వ్యూ సఫారీ, సైక్లింగ్, బోటింగ్, నైట్ క్యాంపింగ్, స్ట్రీమ్, ఎవ్రీథింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ది బైక్స్ మీద తీసుకెళ్తారు కావచ్చు. బట్ ఐ డోంట్ నో ఇఫ్ కరెంట్లీ దిస్ ఈస్ బీయింగ్ యాక్టివ్ ఆర్ నాట్. సో ఈ వెహికల్స్లోనే తీసుకెళ్తారు జంగల్ సఫారీ. టికెట్ ప్రైస్ 5 రూపీస్ 10 రూపీస్ ఉంది. అది ఇది కూడా కేబుల్ బ్రిడ్జ్ లాగేనా? నీ గురించి మాట్లాడతా 2 minutes. చూసారు కదా, దిస్ ఇస్ లక్నవరం అండ్ దిస్ లేక్ ఇస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై హిల్స్ ఎవ్రీవేర్. సో ఏమైనా చదువుదాం. వంతెన పైన పరిగెత్తడం, ఊపడం, దూకడం చేయరాదు. ప్లాస్టిక్ కవర్స్ మరియు బాటిల్స్ నీటిలోకి వేయరాదు. అది సో నడుస్తుంటే కొంచెం షేక్ అవుతుంది. ఇది ఆ స్వింగ్ అవుతుంది కొంచెం లైట్గా, వైబ్రేటా స్వింగా ఇక్కడ ఉన్నాం. ఈ ఐలాండ్స్ కాకుండా చూస్తున్నారు కదా, మనం యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది ఒక ఐలాండ్లోని కంప్లీట్లీ సరౌండెడ్ బై వాటర్. అండ్ మనము ఇందాక చూపించినట్టు ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చాము. అండ్ వీఆర్ ఆన్ దిస్ ఐలాండ్. ఐ డోంట్ నో ద ఐలాండ్ నేమ్. అండ్ అక్కడ చూస్తే హట్స్ ఉన్నాయి. సారీ, హట్స్ కాదు, వుడెన్ హౌసెస్. వీ కెన్ యాక్చువల్లీ బుక్ అండ్ స్టే దేర్. సో బోటింగ్ గీటింగ్ అంతా జబర్దస్త్గా ఉన్నాయి అన్నీ కూడా అరేంజ్మెంట్స్. సో ఇక్కడ పోతే అక్కడ దూరంగా హట్స్ ఉన్నాయి కదా, వీ కెన్ బుక్ అండ్ స్టే త్రూ ఆన్లైన్. సో ఇట్లాంటి కాటేజెస్. ఇక్కడ ఫుడ్ కూడా సప్లై ఉంది, బట్ కరోనా నో ఫుడ్ అవుట్ సైడ్. అండ్ కయాకింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ వీ క్యాన్ పే అండ్ గో ఫర్ కయాకింగ్ ఇఫ్ యు ఆర్ aware of how to. Yeah.
సో దూరంగా కనబడుతున్న హట్స్లోని వీ కెన్ స్టే. మనం ఆన్లైన్ బుక్ చేసుకొని వీ కెన్ హాల్ట్ డే ఆర్ 2. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. 1 side వాల్ ఉంటుంది అండ్ 3 sides గ్లాస్తో ఉంటుంది అండ్ కవర్డ్ బై కర్టన్స్. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై మౌంటైన్స్ ఆల్ ద డైరెక్షన్స్. అండ్ అక్కడ రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ బైక్స్ ఎక్కే వెళ్ళాలి, ఈ బోట్స్ ఎక్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ మోటార్ బోట్స్ యాజ్ వెల్ యాజ్ కయాకింగ్ బోట్స్. సో సమ్ టైమ్ వన్స్ థింగ్స్ సెటిల్ వీ కెన్ యాక్చువల్లీ రీచ్ దేర్. చాలా చాలా బాగున్నాయి. ఇందాక మీరు చూసిన ఆ బ్రిడ్జ్ ఈ బ్లాక్స్తో బేస్ చేసుకొని ఈ స్ట్రింగ్స్తో కట్టాడనమాట. ఈ స్ట్రింగ్ మొత్తం అంతా ఆల్మోస్ట్ 200 meters ఉంది బ్రిడ్జ్ కంప్లీట్ కేబుల్తోని. బట్ ఇదంతా ఈ బ్లాక్స్ బేస్ చేసుకొని స్ట్రింగ్స్తో కట్టాడు. సో గైస్ ఫైనలీ వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. కరెక్ట్గా ఇప్పుడు అవుట్స్కర్ట్స్ వరంగల్లో ఉన్నాం. మేము అవుటర్ నుంచి వచ్చాము. ఈసారి వెళ్ళేటప్పుడు లోపల నుంచి వెళ్ళాం. లైక్ హౌ ద వెహికల్స్ ఆర్ గోయింగ్ దేర్ టువర్డ్స్ లెఫ్ట్. మీరు మాత్రం లోపలికి వెళ్ళకండి. ఇన్ కేస్ యూర్ గోయింగ్ మేము వచ్చిన రూట్లోనే వెళ్ళండి. అప్పటికి ఫ్లైఓవర్ అయిపోవచ్చు కన్స్ట్రక్షన్. కేర్ఫుల్లీ చౌరస్తా. లెఫ్ట్ మాత్రం వెళ్ళకండి. ద రోడ్స్ ఆర్ వెరీ మచ్ గుడ్. చాలా చాలా బాగున్నాయి రోడ్స్ అన్నీ కూడా. ఎక్సలెంట్ ఉన్నాయి టు అండ్ ఫ్రో. Hi guys, how did you like this video? Guys, this is my first YouTube vlog, and yeah, there are certain scenic places I missed capturing, so I couldn't actually project everything 100%. But going forward, I'll ensure these corrections are properly eradicated, and editing wise also I'll have to keep in mind. So guys, do visit this place. Beside waterfalls, the drive was excellent, the road is splendid. Because the roads are completely thick forest local and Chennai, like the trees were like tunnels and all. So the journey was amazing. Do share this video with your friends and plan have a fantastic drive. Regarding the stay and cottages, nenu kinda link kinda description lo link post chestanu. Yeah, please do subscribe to this channel. I'll keep posting more and more videos on vlogging, facts and food. Thank you all.